కాకినాడ మెక్లరిన్ గ్రౌండ్స్ లో లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఏల్చూరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న కాకినాడ శాంతి ప్రార్థన మహోత్సవాలు ఆశీర్వాదంగా జరగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ మెక్లరిన్ హై స్కూల్లో శాంతి ప్రార్థన మహోత్సవాల సభ ప్రాంగణాన్ని గురువారం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఏల్చూరి విద్యాసాగర్, ఏల్చూరి పాపారావు, ఏల్చూరి జోసెఫ్ బెన్నీ తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మే 9, 10, 11 తేదీలలో జరిగే ఈ మహోత్సవాలకు ప్రధాన ప్రసంగికులుగా అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పాల్ దినకరన్ కుటుంబంతో సహా హాజరై దైవ సందేశాన్ని అందించనున్నారని తెలిపారు. ఈ సభలలో రక్షణ, స్వస్థత, ఆశీర్వాదాలు, విడుదల, అభిషేకం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సభలకు కాకినాడ మరియు పరిసర ప్రాంతాల పాస్టర్లు మరియు ప్రజలు కుల మతాలకు అతీతంగా అధిక సంఖ్యలో విచ్చేసి దైవ ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏల్చూరి సుధాకర్, రెవరెండ్ మోజెష్ కిరణ్, రాజా చౌదరి, కల్చరల్ ఆఫ్ కనెక్టివిటీ CEO విక్టర్ విల్సన్, ఫెలోషిప్ 12 సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని మా నాయకులు ప్రభు సిటీ ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తుండగా వారి మీద కూడా నీ హస్తం ఉంచి, వారి కుటుంబం మీద, వారి ప్రభుత్వం మీద, నాయకులందరి మీద నీ హస్తం ఉంచి, ముఖ్యంగా బిషప్ విద్యాసాగర్ గారి మీద మీ హస్తం ఉంచి ఈ కార్యక్రమం జయకరంగా జరిగి ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్రగా మిగులుతుంది. దేవుడే ఆశీర్వదించును గాక. సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆ సువార్త ప్రకటించే ఈ మహాసభలు బిషప్ విద్యాసాగర్ గారు కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషము. దానికి సహాయం చేస్తున్నటువంటి, సహకారమిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని బట్టి కూడా నేను చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వెనక ఉండి వెన్నుతండి మీరు నడిపించిన ప్రతి ఒక్కరికి, పెద్దలకును, చిన్నలకును, పాస్టర్స్కును, బిషప్స్కును అందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. రేపు 9, 10, 11 తేదీల్లో జరగబోయే ఈ గొప్ప మహాసభల్లో అనేక వేల మంది ప్రజలు వచ్చి మీ ప్రేమను తెలుసుకోవడానికి మీరు సహాయం చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగనే చెన్నై వచ్చినటువంటి దాసులు డాక్టర్ పాల్ దినకరన్ గారు కుటుంబం అంతా కూడా వారి గ్రూప్ అంతా కూడా వచ్చి ఇక్కడ పని చేయుచుండగా ప్రభా మీ దేవతలు కావలిగా ఉంచండి, నీ రక్తము కోటగా కట్టండి, మీరేవారిని నడిపించమని ప్రార్థన చేయుచున్నాము. ఈ కూడికల్లో ఎటువంటి అవంతనీయ సంఘటనలు జరగకుండా నీ ఆత్మతోడుగా ఉంచి నడిపించవలసిందని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందు ముగ్గురు ప్రార్థన చేస్తారు దైవజనులు. బిషప్ జోసెఫ్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ పాపారావు గారు, బిషప్ జోసెఫ్ బెన్నీ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ పూలు అక్కడ మనము జెండా ఇది మనం చేద్దాం. తర్వాత రిబ్బన్ కటింగ్తోని ఎమ్మెల్యే గారు రిబ్బన్ కటింగ్తో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు మనం ప్రారంభించుకొని ముందుకు వెళ్ళచ్చు. మహాపరిషుద్ధుడా, కృపగల తండ్రి, గొప్పదేవ, ఈ ఉదయకాల సమయంలో ఆయన మా ప్రజాప్రతినిధుల యొక్క సమక్షంలో తండ్రి శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు, కొండబాబు గారి యొక్క గొప్ప సహకారంతో కాకినాడ మహాపట్నంలో ఇంత గొప్ప మీటింగ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఆయన బిషప్ ఏల్చూరి విద్యాసాగర్ గారిని బట్టి ఈ నామం మహిమపరుస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఆల్ 12 మంది ఫెలోషిప్స్, వారి యొక్క ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్, మెంబర్స్, నాయన సంఘాలు, నాయన వారి యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో జోసెఫ్ బెన్నీ గారు, సీరం ఐజాక్ గారు, ఇంకా మోసా అబ్రహాం గారు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో రెవరెండ్ జోసెఫ్ ఏల్చూరి గారు, నాయన వీరందరి యొక్క సహకారంతో ఇంత గొప్ప మీటింగ్స్ మీరు జరిపిస్తున్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక మంది నీ మీటింగ్స్ వచ్చి నీ వాక్యం వినుటకు సహాయం చేయండి తండ్రి. నాయన మాకు ఇంత వెన్నుదన్నులుగా నిలబడుతున్నటువంటి నాయన మా ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ పట్టణాన్ని గొప్పగా మీరు చేస్తున్నది దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా క్రైస్తవ సమాజానికి మాకు ఎవరూ లేరన్నా ఈ సమయంలో తండ్రి నేనున్నానని వారి ముందుకు రావడం తండ్రి వైభవంగా కండక్ట్ చేయడం మనందరికి చాలా సంతోషం. మనం ఎంత కండక్ట్ చేసినా ఏం చేసినా సరే అర్ధరాత్రిలో మన బ్యానర్లన్నీ తీగేస్తున్నారండి మున్సిపాలిటీ వారు. అయితే ఎమ్మెల్యే గారు వారి యొక్క జస్ట్ ఒక్క వర్డ్ తోటి ఎక్కడ ఆగినాయండి. సో మరి ఎమ్మెల్యే గారు మన క్రిస్టియన్ కమ్యూనిటీ కాకినాడకి వారు ఏదైతే సందేశం ఇచ్చారో రన్ ఫర్ జీసస్ ఇవన్నీ కూడా ఆ సందర్భంగా
నేను ఎప్పుడు మీతో ఉంటాను. ఆ మాట చెప్పడం మరి మనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందండి. మీరు అర్ధరాత్రి వచ్చి నా తలుపు తట్టినా సరే నేను ఎప్పుడు మీతో మీరు నాతో ఉన్నా లేకపోతే నేను మీతో ఉంటానంటున్నాడు. యశుప్రభు అదే కదా చెప్పాడు, మనం ఆయన చేయి వదిలేసినా ఆయన మన చేయి వదిలిపెట్టను అన్నాడు. సో ఎమ్మెల్యే గారు మనకి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం మన ఊరికినే రాదండి, మనం వెళ్తే లైన్లో నుంచోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సహకారం ఇవన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఇదో మన మోసా అబ్రహాం గారు, మరి జోసఫ్ బెన్నీ గారు, సీరం ఐజాక్ గారు, మరి ఇక మా సిటీ ప్రెసిడెంట్ గారు, వీరందరి యొక్క సహకారంతో ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. మనం డబ్బులు ఖర్చు పెట్టగలం, కానీ మరి అధికారులు మన యొక్క ప్రజాప్రతినిధులు సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేమండి. సో ఈ సందర్భంగా మనకి ఇంత కోఆపరేషన్ ఇచ్చి నేనున్నాను నిన్న అన్నారు వారు కూడా, నేను ఫోన్లో మాట్లాడినప్పుడు వారు చెప్పారు నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి, మీకేం భయం లేదు అనే గొప్ప ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరి కాకినాడ క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున కాకినాడ మరి పాస్టర్స్ ఫెలోషిప్స్ చాలా 12 మంది ఉన్నారు. సో వీరందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నానండి. వారు కూడా వచ్చి మరి ఈ సందర్భంగా మరి అక్కడ ఆ మీటింగ్స్లో ఒక సందేశాన్ని కూడా ఇస్తారు, మనల్ని మంచి ధైర్యంతో నింపుతారు. మనందరికీ కూడా మంచి సహకారం, ఒక పెద్దవారే కాదు, ఒక చిన్న పాస్టర్ గారు వెళ్ళినా సరే ఎప్పుడు కూర్చోబెట్టండి, డైరెక్ట్గా లోపలికి తీసుకురమ్మని చెప్పారు. ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి మా క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో వీ విల్ స్టాండ్ విత్ అవర్ ఎమ్మెల్యే సార్. సో ఈ సందర్భంగా అక్కడ మీరు మామిడికాయల దుకాణం, మీరు ఆటోలు అన్నీ కూడా ఇటు పెట్టేస్తున్నారండి. సో మీరు దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు కొద్దిగా ఒక వర్డ్ పుటప్ చేయాలని, మరి ఈ సహకారం ఎప్పుడు కూడా మా క్రిస్టియన్ కమ్యూనిటీకి అందజేయాలని, మీరు ఇంత పెద్ద మహాసభలు కాకినాడలో ఆఫ్టర్ 13-14 ఇయర్స్ జరిపిస్తున్నటువంటి సాగర్ గారికి, మరి జోసఫ్ బెన్నీ గారికి, జోసఫ్ ఎల్చూరి అన్నయ్య గారికి, సో వీరందరికీ కూడా ఆల్ ఫెలోషిప్స్ హెడ్స్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ట్రాఫిక్ నియమ నిబంధనలపై కాకినాడ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ట్రాఫిక్ 1 and 2 ఇన్స్పెక్టర్ అండ్ రమేష్ డి రామారావు పాల్గొని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పరిమితికి మించి పాసింజర్లను, స్కూల్ పిల్లలను ఎక్కించుకుని తీసుకువెళ్లరాదని, తప్పనిసరిగా ఆటోకు కుడివైపు భాగమున గ్రిల్స్తో క్లోజ్ చేయాలని తెలిపారు. వెనుక నుండి వచ్చే వాహనాలను గుర్తించుటకు మిర్రర్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, డ్రైవర్కి కుడి ఎడమ ఎవరిని కూర్చోపెట్టుకోరాదని తెలిపారు. ఆటో నడుపు సమయంలో యూనిఫామ్ ధరించి వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్, వాహనం యొక్క ఇతర రికార్డ్స్ను ఆటోతో పాటు క్యారీ చేయాలని, మితిమీరిన వేగంతో ఆటోలను నడపరాదని, అదేవిధంగా ఎక్కడి పడితే అక్కడ నిలుపరాదని అన్నారు. అంతేకాక ఆన్లైన్ మోసాలు, ఫేక్ లోన్స్ మోసాలు, ఆన్లైన్ జాబ్ వర్క్స్, డిజిటల్ అరెస్టులు తదితర సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ 1 SI ఏ బాలాజీ, సిబ్బంది, ఆటో డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మనకి గెస్ట్గా వచ్చినటువంటి 2CA గారి రామారావు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ అరేంజ్ చేసినటువంటి బాలాజీ గారికి, మన వారికి అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి గల కారణం ఏంటంటే, మనకి మొత్తం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి టోటల్ లారీ ట్రాన్స్పోర్ట్ కానీ, మామూలు ట్రాన్స్పోర్ట్స్ కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వారికి మొన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మీరు ఎక్కడ పడితే అక్కడ పీక్ అవర్స్లోను, నాన్ పీక్ అవర్స్లోను ఏ రోడ్లో పెడితే ఆ రోడ్లోకి రోడ్డు మధ్యలో పెట్టేయడం, ఆపేయడం అని కంప్లైంట్స్ వచ్చినాయి. దయచేసి అర్థం చేసుకోండి, అటువంటి కంప్లైంట్లు మళ్ళీ తిరిగి రానివ్వద్దు. ఎందుకంటే ఎంవి యాక్ట్ చట్టం ప్రకారం మనకి హెవీ ఫైన్స్ పడినాయి. ఇప్పుడు మారిపోయింది చట్టం, దయచేసి అర్థం చేసుకోండి. దానిలో భాగంగా ఇప్పుడు నేను మీకు అసలు ఆటో అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆటో ఎట్లా ఉండాలి అనే దాని మీద ఒకసారి మీకు చెప్తాను. చూడండి, మన దగ్గర ఆటో ఉందండి, బ్యాంక్ ఉంటుంది, అందరూ ఇలా వచ్చేసేయండి, మా దగ్గర వచ్చేస్తే సీగర్ కూడా వచ్చేయండి, మీరు కూడా వచ్చేయండి. ఈ ఆటో ఎప్పుడూ కూడా మనకి బ్యాక్ సైడ్ విజిబిలిటీ ఉండాలి. యాక్చువల్గా వెనకమాల విజిబిలిటీ, కానీ ఏం చేశాడు ఇతను, క్లోజ్ చేసేసాడు బ్యాక్ని క్లోజ్ చేసేయడం జరిగింది. దానివల్ల ఏదైనా వెహికల్ వాహనం
వస్తుంది అన్నప్పుడు అతనికి కనపడదు. ఓకేనా? దీనివల్ల ఇబ్బంది. యాక్చువల్గా ప్లాస్టిక్ది వైట్ ఉంది, బట్ లోపల స్క్రీన్ వేయడం వల్ల దీనివల్ల ఇబ్బంది అవుతుంది. రేపొద్దున ఏదైనా జరిగినా యాక్సిడెంట్ అయినా ఇది క్రైటీరియా తీసుకుంటారు, నామ్స్ పాటించలేదని. ఇతను అయితే టోటల్ క్లోజ్ చేసాడు ఇతను వేరే కలర్తో. అర్థమైందా? ఈ విధంగా ఉండకూడదు. నెక్స్ట్ ఎదరికి వచ్చేయండి ఒకసారి. ఆటోకు సంబంధించి కంపల్సరీగా వైపర్ మెయింటైన్ చేసుకోవాలి. ఇలా ఫాగ్ ల్యాంప్స్ ఇవి పెట్టకూడదు, నార్మల్గా ఉండాలి. ఇవి దీనివల్ల ఇబ్బంది పడతాం. అంతేకాకుండా సోదరుడు పెట్టుకున్నట్టు కంపల్సరీగా మిర్రర్స్ పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ రైట్ సైడ్ బ్లాక్ క్లోజ్ చేసి పెట్టాలి. సీట్ కూడా అది చిన్నదే ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే టోటల్ క్లోజ్ చేస్తున్నారు. దానివల్ల వెనకమాల ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మీరు దిగేటప్పుడు రైట్ సైడ్ ప్యాసింజర్ దిక్కోకుండా ఎలాగైతున్నారో డోర్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. అసలు ఆటో అనేది ఎలాగుండాలో ఒక నమూనా చూపిస్తాను ఒకసారి. ఆటో అనేది చూడండి, యాక్చువల్లీ ఫుల్ డిజైన్డ్, కరెక్ట్గా సిస్టమేటిక్ ఉంది, వైఫర్ ఉంది. దీనికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ వచ్చే ఆటోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉంది. నెంబర్ కూడా సిస్టమేటిక్గా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నెంబర్ ప్లేట్ ఉంది. అంతేకాకుండా ఈ లైట్స్ కూడా సిస్టమేటిక్గానే పెట్టాడు. దాంతోపాటు ఇక్కడ సిగ్నల్ లైట్స్ కూడా కంటిన్యూషన్ ఉన్నాయి. దాంతోపాటు రైట్ సైడ్ బ్యాక్ క్లోజ్ చేశారు డోర్. అటు ఇటు కూడా సేఫ్ సైడ్ ఆ డోర్ క్లోజ్ చేసి పెట్టారు. అటు ఇటు సైడ్ పెట్టడం జరిగింది. ఆ డోర్ కూడా లాక్ సిస్టమ్ పెట్టాడు. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ సీట్ ఉంటుంది చూసారా, ఈ సీటు ఈ మాత్రం హైట్ పెడుతున్నారు, అలాగే పెట్టడానికి లేదు. మనకి ఇచ్చిన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈ విధంగానే ఉండాలి. వెనకమాల ఎవరిని కూడా పాసింజర్స్ ని బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి లేదు. ఎదర కూడా ఎవరిని కూడా మీరు తప్ప డ్రైవర్ సైడ్ పాసింజర్స్ ని ఎవరిని ఎక్కించుకోకూడదు. మీకు అందరికీ నామ్స్ తెలుసు, కానీ నెగ్లెక్ట్ అంతే. ఒకవేళ ఏదైనా అయినప్పుడు సీసీ కెమెరాల ద్వారా తీసి మీరు చేసినది పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా అనేది వెరిఫై చేసి మీకు దాని సర్టిఫికేట్ ఇస్తారు ఆర్టీఓ గారు. దయచేసి అర్థం చేసుకోండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి. ఉండి ఒక ఆటోని సిస్టమేటిక్గా పెట్టుకుంటే మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటారు. మీ ఫ్యామిలీకి మీకు కూడా సురక్షిత జీవితం నడుస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ మీద ఒక ఫ్యామిలీ ఆధారపడి ఉంది. దయచేసి యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా కోరుచున్నాం. ఆటో డ్రైవర్కి అంతగా అర్థమైంది కదా? ఒక్కసారి ఎవరు చెప్పగలరు నేను చెప్పినవన్నీ? ఎవరు చెప్పగలరు? నేను చెప్పిన కూడా ఏమేమి ఉన్నాయని చెప్తాడు. చెప్పమ్మా. నమస్తే సార్, నా పేరు ధర్మాడ వీరాంజనేయులు అంజిబాబు అండి, బాలచెరు ఆర్టిస్ట్. సార్ చెప్పింది హెడ్ లైట్స్ ఒరిజినల్గా కంపెనీ మాన్యువల్ ప్రకారం వాళ్ళున్నారు. రెండోది ఏంటంటే నెంబర్ ప్లేట్, గవర్నమెంట్ నెంబర్ ప్లేట్. ఇది కంటిన్యూ డ్రైవ్ చేసినప్పుడు కళ్ళు సరిగ్గా కనపడదు, వ్యూ కనపడక వాహనం లేనట్టు చోటదేమో ఉందనుకుంటాం, ఉన్న చోటేమో మర్చిపోయి వెళ్ళి గుద్దేయడం జరుగుతుంది. ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ మీదే గవర్నమెంట్ డిజైన్ చేసింది. ఇది పక్క ప్రతి వారు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి. తర్వాత ఎవరు వెహికల్ వాళ్ళు ఒకసారి ఉండి మీ రికార్డ్స్ని చూపిస్తే మేము టక్కని చెక్ చేసి వెళ్ళిపోతాం. ఓకేనా? ప్లీజ్. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లిలో వెలిసిన అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించే కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పసగడ రామకృష్ణ తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో నందిపాటి రాంబాబు, అమ్మాజీ దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకోండి దాని మీద ప్రోత్సాహంలో ఇంద్రుడిని అలాగే యముని వరుణ్ణి కుబేరుని అర్చన చేయడం ద్వారా మనకి ఏమవుతుంది? ఈ అంకురం పక్కన పెట్టి భూమిలో తప్పండి.
మరి పోలే కాదు పొలంలోకి వెళ్ళి తగ్గుని తీసుకురావాలి. అది మీరు అది ఎట్లేదు ఎక్కడ మన వాళ్ళకి गायत्री अध्यप्रोक्ष्या नीलनोदया अध्यप्रोक्ष्या मृत्तिके हनमे पापं जन्मयादिस्कृतं मृत्तिके ब्रह्मदत्तादिगास्यमे नाभिमुद्रहं मृत्तिके देहमे पश्चन्मयि सर्वंटो वेस्तोन्ननि सरे गोविंदा కాబట్టి ఆ యొక్క మృత్తికం కృతం మనం అన్ని కూడా ఏం చేస్తున్నాం? మంచి పనులు ఏమైనా చేస్తున్నామా? అన్ని చెడ్డ పనులే, ఏ ఒక్క మంచి పనే లేదు. కాబట్టి కృతం అని ఎందుకు అంటున్నాం? మనకి భూమి ఏం చేస్తోంది? బోర్డు అంత పండిస్తోంది. కాబట్టి ఆ ఉన్నటువంటి పాలికలు తీసుకుంటే అవన్నీ కూడా ఏమవుతాయి? పంట అనేది మన చేతికి వస్తుంది. ఆ పాలికలు, ఆ పాలికలకి అంకురారోపణ, అంకురం అంటే మొక్కలని మొలిపించాలి. ఈ మొక్కల్ని మొలిపించడం ద్వారా ఏమవుతుంది? సమస్తమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. పూర్తి బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆయన తీసుకుని ఏం చేస్తారు? పూర్వే వజ్రాయన ఆయన పై నుండి ఏం చేస్తారు? మొత్తం ఉంటాడు కూడాను. ఈ పరిపాలన చేసిన శ్రీపాలకులు 8 మంది ఉన్నారు. కాబట్టి వరుణదేవుని చూసి వాళ్ళని భూమి చేసేలా భూమిలో వర్షం పడేలా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ స్థాయిలో జనసేన పార్టీకి గుర్తింపు రావడంలో జన సైనికుల కృషి మరువలేనిది. జనసేన సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసింగ్. ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు కాకినాడ మెక్లరిన్ గ్రౌండ్స్ లో కాకినాడ శాంతి ప్రార్థన మహోత్సవాలు. లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఏల్చూరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరగనున్న మహోత్సవాలు ఆశీర్వాదకరంగా జరగాలన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు. సాక్షి ఎడిటర్ నివాసంలో పోలీసుల తనిఖీని నిరసిస్తూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో కాకినాడలో జర్నలిస్టుల ఆందోళన. ఏ ప్రభుత్వమైనా సరే పత్రికలపై, టీవీ ఛానల్స్ పై పక్షపాత ధోరణి మానుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.